Hello all, welcome to Ravu's Academy, Hyderabad. Today's current affairs, that is 2nd August 2025. So number 1 we have Canada plans to recognize Palestine state, rising allies pressure on Israel. So Canada to recognize Palestine. So previous classes we discussed that France country decided to identify Palestine as a separate country. So first వచ్చేసి మనకేంటి followed by France, now we have Canada. So ఇక్కడ UK, France and Canada officially recognized Palestine as a separate country. So here Canada to recognize Palestine as a separate country. సో అందులో భాగంగా ఏంటి అంటే మనకు Palestine versus Israel. Palestine versus Israel. So there is a conflict between Palestine and Israel. అందులో భాగంగా మనం ఆల్వేస్ న్యూస్లో చూసేది ఏంటి గాజా. సో గాజాలో ఉద్రిక్తత అని చెప్పేసి మనం ఎప్పుడు న్యూస్లో చూస్తుంటాం. సో ఇక్కడ ఏంటి అంటే గాజా స్ట్రిప్ పైన ఈ పాలస్తీన్ వర్సెస్ ఇజ్రాయెల్ అనే కాన్ఫ్లిక్ట్ లాంగ్ లాస్టింగ్ నుంచి ఉంది. అంటే సిన్స్ మెనీ ఇయర్స్ దెర్ ఇస్ ఏ మనకు వచ్చేసి ఏంటి అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ విత్ రెస్పెక్ట్ టు పాలస్తీన్ వర్సెస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. సో సిన్స్ లాంగ్ డేస్ వీ హ్యావ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే యూకే, ఫ్రాన్స్, కెనడా అఫీషియల్లీ రికగ్నైజ్డ్ పాలస్తీన్ యాజ్ ఏ సపరేట్ కంట్రీ. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి ఈ పాలస్తీన్ని సపరేట్ కంట్రీ లాగా ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళను ఇజ్రాయెల్ వచ్చేసి ఏంటంటే ఎనిమీస్ లాగా భావించడం జరుగుతుంది. బికాజ్ ఇజ్రాయెల్ చేసేది ఏంటి అంటే పాలస్తీన్ కూడా మాలో భాగమే అని చెప్పేసి ఇజ్రాయెల్ వాదన. సో ఇప్పుడు ఫ్రాన్స్, యూకే అండ్ కెనడా వచ్చేసి ఏంటి పాలస్తీన్ను ఒక సపరేట్ కంట్రీ లాగా వీళ్ళు భావిస్తే సో ఆటోమేటికల్గా ఏంటి అంటే వీళ్ళకు ఇజ్రాయెల్ వాళ్ళకి ఏంటంటే ఇది నచ్చదు. సో హియర్ కెనడా, ఫ్రాన్స్, యూకే చేసిన స్టేట్మెంట్స్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు? పాలస్తీన్ ప్రజలు. దే ఆర్ ఎంకరేజింగ్ ద డెసిషన్స్ ఆఫ్ యూకే, ఫ్రాన్స్ యాజ్ వెల్ యాజ్ కెనడా. బట్ ద ఇజ్రాయెల్ గవర్నమెంట్ వచ్చేసి అపోజింగ్ ద డెసిషన్ ఆఫ్ ఫ్రాన్స్, యూకే అండ్ కెనడా. సో ప్రీవియస్ ఇయర్స్లో మనం చూసుకుంటే ఏంటంటే హమాస్ అటాక్స్ చూసాం. హమాస్ వచ్చేసి మనకి ఏంటి అంటే పాలస్తీన్. సో ఈ ఇష్యూ అనేది ఏంటి అంటే లాంగ్ లాస్టింగ్ ఉంది. అందులో భాగంగా మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పాలస్తీనాను ఒక సపరేట్ దేశంగా ఐడెంటిఫై చేసిన కంట్రీస్ ఏంటి అంటే మనకు ఫస్ట్ యూకే, సెకండ్ ఫ్రాన్స్, నౌ కెనడా. సో పాలస్తీన్ వర్సెస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ విత్ రెస్పెక్ట్ టు గాజా స్ట్రిప్. సో నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్ కంట్రీస్ టు ఇండియా ఇన్ 2025. సో క్రూడ్ ఆయిల్, సో ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ క్రూడ్ ఆయిల్. సో ఇండియాకు వచ్చేసి లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్ కంట్రీస్ ఎవరు ఇన్ 2025? అసలు క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి, మనకున్న లార్జెస్ట్ ఆయిల్ సప్లయర్స్, క్రూడ్ ఆయిల్ సప్లయర్స్ ఎవరు అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ఇది వచ్చేసి ఒక రా మెటీరియల్. సో క్రూడ్ ఆయిల్ ఈజ్ ఏ న్యాచురలీ అకరింగ్ లిక్విడ్ ఫౌండ్ అండర్ గ్రౌండ్ మేడప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్. సో ఇదేంటంటే ఒక లిక్విడ్, ఇట్ కంటైన్స్ ఆర్గానిక్ మెటీరియల్ as well as hydrocarbons. So here crude oil is combination of organic materials as well as hydrocarbons. So crude oil is a naturally occurring liquid found underground made up of hydrocarbons and organic materials formed over millions of years. So it is extracted through drilling and refined into useful products such as. సో ఇదేంటి అంటే కొన్ని సంవత్సరాలుగా మనకు హైడ్రోకార్బన్స్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్ తోటి ఫామ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ వచ్చేసి ఏంటంటే మనకు ఏ రా మెటీరియల్. సో హియర్ క్రూడ్ ఆయిల్ ఈజ్ ఏ న్యాచురలీ అకరింగ్ liquid found underground made up of hydrocarbons and organic materials formed over million of years. It is extracted through drilling and refined into useful products such as petrol. So crude oil నుంచి మనకు వచ్చే products ఏంటంటివి? పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్ అండ్ పెట్రో
కెమికల్స్. సో క్రూడ్ ఆయిల్ నుంచి మనకు వచ్చే ప్రోడక్ట్స్ నెంబర్ 1 పెట్రోల్, నెంబర్ 2 డీజిల్, నెంబర్ 3 జెట్ ఫ్యూయల్, నెంబర్ 4 పెట్రోకెమికల్స్. సో పెట్రోల్ యూజ్డ్ ఫర్ కార్స్ అండ్ మోటార్ బైక్స్, డీజిల్ ఫర్ ట్రక్స్, buses and trains, jet fuel for airplanes, whereas petrochemicals used in plastics, fertilizers and chemicals. సో మనకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ రా మెటీరియల్ వచ్చేసి క్రూడ్ ఆయిల్, తర్వాత దాని నుంచి వచ్చే ప్రోడక్ట్స్ పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్స్ అండ్ పెట్రోకెమికల్స్. సో ఇందులో భాగంగా టాప్ క్రూడ్ ఆయిల్ సప్లయర్స్ ఇన్ 2025. సో ఇండియాకి వచ్చేసి టాప్ క్రూడ్ ఆయిల్ సప్లయర్స్ ఇన్ 2025. నెంబర్ 1 ఇరాక్, నెంబర్ 2 సౌదీ అరేబియా, నెంబర్ 3 రష్యా, నెంబర్ 4 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెంబర్ 5 యునైటెడ్ స్టేట్స్. సో నెంబర్ 1 వచ్చేసి మనకి ఎవరు, ఇరాక్, నెంబర్ 2 సౌదీ అరేబియా, నెంబర్ 3 రష్యా, నెంబర్ 4 యుఏఈ దట్ ఈస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ నెంబర్ 5 యునైటెడ్ స్టేట్స్. సో టాపిక్ వచ్చేసి మనకేంటి, లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్ కంట్రీస్ టు ఇండియా ఇన్ 2025. సో నెంబర్ 1 ఇరాక్, నెంబర్ 2 సౌదీ అరేబియా అండ్ నెంబర్ 3 రష్యా, నెంబర్ 4 వీ హ్యావ్ యుఏఈ అండ్ నెంబర్ 5 వీ హ్యావ్ యునైటెడ్ స్టేట్స్. సో నెక్స్ట్ హౌ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్. సో ప్రీవియస్ క్లాసెస్లో వి డిస్కస్డ్. సో దెన్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేయడం జరిగింది అకార్డింగ్ టు ఆర్టికల్ 67A. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎలక్షన్స్ టు ద వైస్ ప్రెసిడెంట్, దాన్ని మనం ఏమంటున్నాం, ఎలక్టోరల్ కాలేజ్. సో ఎలక్టోరల్ కాలేజ్ అంటున్నాం. సో ఇందులో ఎవరెవరు భాగంగా ఉంటారు అనేది డిస్కస్ చేద్దాం. సో హౌ ఏ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్. సో నెంబర్ 1 యాజ్ పర్ ఆర్టికల్ 66 of the Constitution of India, the Vice President is elected by the members of the Electoral College. So, according to Article 66 of Indian Constitution, Vice President is elected by the members of Electoral College. ఈ Electoral College లో ఎవరెవరు పార్ట్గా ఉంటారో చూద్దాం. So, consisting of the members of both houses of Parliament in accordance with the system of proportional representation by means of the single transferable vote. సో ఇక్కడ ఏంటి, మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఇందులో ఎవరెవరు ఉంటారు అంటే బోత్ ఎలెక్టెడ్ మెంబర్స్ ప్లస్ నామినేటెడ్ మెంబర్స్. సో both elected and nominated members of the parliament were part of electoral college for the vice president elections. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్లో లోక్సభ రాజ్యసభకు సంబంధించిన అందరూ ఇందులో ఒక భాగంగా ఉంటారు, బోత్ ఎలెక్టెడ్ యాజ్ వెల్ యాజ్ నామినేటెడ్ మెంబర్స్. సో ఇక్కడ ఫర్ 2025 17th వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ద ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్ట్ ఆఫ్. సో ఈ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది ఎవరు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఇష్యూడ్ ఏ నోటిఫికేషన్ విత్ రెస్పెక్ట్ టు ద 17th వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. అందులో భాగంగా నెంబర్ 1 సో ఎలక్టోరల్ కాలేజ్లో మనకి ఎవరెవరు ఉన్నారంటే 233 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. ప్రజెంట్లీ 5 సీట్లు ఖాళీగా ఉండడం చూస్తున్నాం. సో 233 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. సో ఇక్కడ మనకు ఒక డౌట్ అరైజ్ అవ్వచ్చు, ఏంటి, ఒకవేళ ఇందులో లోక్సభ ఆర్ రాజ్యసభలో ఏదైనా సీట్ వేకెంట్గా ఉంటే ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ముందుకు సాగుతుందా అని. ఎస్, ఇది ఒకవేళ ఈ సీట్స్ వేకెంట్ ఉన్నా కానీ మనకి ఏంటంటే ఎలక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అందులో భాగంగా ప్రజెంట్ 233 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, అందులో ఏంటి అంటే 5 సీట్స్ వేకెంట్గా ఉండడం జరిగింది. 12 నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ 543 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, అందులో భాగంగా ఒక సీట్ వేకెంట్గా ఉంది. సో యాక్చువల్గా మెంబర్స్ ఎంత, రాజ్యసభ టోటల్ స్ట్రెంత్ మనకు వచ్చేసి ఏంటి 245 దట్ ఈస్ 233 ఎలక్టెడ్ ప్లస్ 12 మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. సో అందులో భాగంగా 233 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభలో 5 సీట్లు ఖాళీగా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ 12 నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, సో 12 మొత్తం ప్రజెంట్ ఉన్నారు. నెక్స్ట్ 543 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ. సో ప్రజెంట్గా మనకి ఏంటంటే ఒక సీట్ వేకెంట్గా ఉంది. సో టోటల్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ 543, అందులో మనకు ఒకటి వేకెంట్గా ఉండడం వల్ల
542 మెంబర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే 245లో 5 సీట్స్ వేకెంట్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంత 238 మెంబర్స్ ఉన్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఎలక్టోరల్ కాలేజ్ కంప్రైజెస్ ఆఫ్ ఏ టోటల్ ఆఫ్ 788 మెంబర్స్. సో ప్రజెంట్లీ ఎంతమంది ఉన్నారంటే 782 మెంబర్స్ ఉన్నారు. సో యాక్చువల్గా ఎంత ఉండాలి, 788 మెంబర్స్ ఉండాలి. సో టోటల్ 245 ప్లస్ 543. సో టోటల్ ఎంత రావాలి మనకు, 788 మెంబర్స్ ఉండాలి. బట్ ప్రజెంట్లీ ఓన్లీ 782 మెంబర్స్ ఉన్నారు. సో రిమైనింగ్ 5 సీట్స్ ఆఫ్ రాజ్యసభ వర్ వేకెంట్, 1 లోక్సభ సీట్ ఈజ్ వేకెంట్. So electoral college comprises of a total 788 members. Presently only 782 members were present of both houses of parliament. Since all the electors are members of both houses of parliament, the value of vote of each member of parliament would be same. That is 1. So simple ga electoral college lo ఎవరెవరు మెంబర్స్ ఉంటారు, both the members of Lok Sabha as well as Rajya Sabha. So ఇందులో elected plus nominated members. So next we have recently Indian Navy revived advanced guided missile, that is frigate Himagiri. So identi frigate Himagiri, frigate Himagiri, frigate Himagiri. So recently Indian Navy revived advanced guided missile frigate Himagiri, which is the third ship of Nilagiri class. So మనకి ఏంటంటే ప్రాజెక్ట్ 17A. సో ఎర్లియర్ ఉన్నదాన్ని మనం ఏమంటున్నాం, ప్రాజెక్ట్ 17 అంటున్నాం, ప్రాజెక్ట్ 17. సో ఈ ప్రాజెక్ట్ 17 కింద మనకు వచ్చిన షిప్స్ని మనం ఏమంటున్నాం అంటే శివాలిక్ క్లాస్ అంటున్నాం, శివాలిక్ క్లాస్. బట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ 17 ఏంటి మనకు, ప్రాజెక్ట్ 17A. సో ఈ ప్రాజెక్ట్ 17A కింద వచ్చిన మనకు ఈ వార్స్కి సంబంధించిన షిప్స్ని మనం ఏమంటున్నామంటే నీలగిరి క్లాస్, నీలగిరి క్లాస్. సో హియర్ నీలగిరి క్లాస్ కింద అండర్ ప్రాజెక్ట్ 17A రీసెంట్గా లాంచ్ చేసిన ఒక ఫ్రిగేట్ ఏంటి అంటే మనకు హిమగిరి. సో రీసెంట్లీ ఇండియన్ నేవీ రిసీవ్డ్ advanced guided missile frigate Himagiri, which is the third ship of Nilagiri class. So under project 17A Nilagiri class lo third ship వచ్చేసి మనకి ఏంటంటే frigate Himagiri. So frigates are to protect other ships of the fleet from the threats emanated from specially from the submarines. So submarines నుంచి ఏదైనా థ్రెట్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ప్రొటెక్ట్ చేసే షిప్స్ని మనం ఏమంటున్నామంటే ఫ్రిగేట్ షిప్స్ అంటున్నాం. సో హియర్ ఫ్రిగేట్స్ ఆర్ టు ప్రొటెక్ట్ అదర్ షిప్స్ ఆఫ్ ద ఫ్లీట్ ఫ్రమ్ ద థ్రెట్స్ ఎమానేటింగ్ ఫ్రమ్ ద సీ, ఎస్పెషల్లీ ఫ్రమ్ సబ్మెరైన్. సో మనకేంటంటే శత్రు సబ్మెరైన్ల నుంచి ఎప్పుడైనా ముప్పు, సో మన భారతదేశానికి సంబంధించిన షిప్స్కి ముప్పు ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసేదే మనం ఏమంటున్నాం, ఫ్రిగేట్స్ అంటున్నాం. సో ఫ్రిగేట్. నెక్స్ట్ అబౌట్ ప్రాజెక్ట్ 17A. సో వాట్ ఈజ్ ప్రాజెక్ట్ 17A? ఫాలో ఆన్ ఆఫ్ శివాలిక్ క్లాస్. సో ఎర్లియర్ చెప్పాను కదా, ప్రాజెక్ట్ 17 కింద ఉన్న వాటిని మనం ఏమంటున్నాం, శివాలిక్ క్లాస్ అంటున్నాం. సో ఫాలో ఆన్ ఆఫ్ శివాలిక్ క్లాస్ ప్రాజెక్ట్ 17. సో 7 ఫ్రిగేట్స్ బీయింగ్ ఇండిజీనియస్లీ బిల్ట్ బై మజ్గావ్ డాక్ అండ్ గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీరింగ్స్ ఆఫ్ కోల్కతా. సో ఇక్కడ మనకేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్స్ వచ్చేసి మనకేంటి, ముంబైకి సంబంధించిన మజ్గావ్ డాక్ యార్డ్ వాళ్ళు ప్లస్ గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీర్స్ వచ్చేసి కోల్కతా, వీళ్ళిద్దరూ కంబైన్డ్గా తీసుకొచ్చిన వాటిని మనం ఏమంటున్నాం, నీలగిరి క్లాస్ అంటున్నాం అండర్ ప్రాజెక్ట్ 17A. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేస్తున్నారు మనకు, మజ్గావ్ డాక్ లిమిటెడ్, తర్వాత వచ్చేసి కోల్కతాకు సంబంధించిన గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీర్స్ వాళ్ళు సంయుక్తంగా దీనిని ఏంటి అంటే డెవలప్ చేయడం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ 17A బిలాంగ్స్ టు నీలగిరి క్లాస్ అండర్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ 7 ఫ్రిగేట్స్. సో 7 ఫ్రిగేట్లను తయారు చేయాల్సిన లక్ష్యం వచ్చేసి ప్రాజెక్ట్ 17A. సో ప్రాజెక్ట్ 17A నీలగిరి క్లాస్కి సంబంధించిన 7 ఫ్రిగేట్లను తయారు చేయాలి. అందులో భాగంగా మూడవది వచ్చేసి మనకు హిమగిరి. నెక్స్ట్ స్టెల్త్ అండ్ మోడర్న్ వార్ఫేర్ రెడీ, డిజైన్డ్ ఫర్ బ్లూ వాటర్ ఆపరేషన్స్ టు కౌంటర్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్
థ్రెట్స్. సో సింపుల్గా ఏంటంటే ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ ద కౌంటర్స్ ఆఫ్ సబ్మెరైన్స్ కానీ వేరే షిప్స్ మనకు వచ్చింది ఏంటి అంటే ఫ్రిగేటర్ అంటున్నాం. సో ద ఫస్ట్ 2 వెజల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ 17 ఆర్ ఐఎన్ఎస్ నీలగిరి అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి. సో టోటల్ వచ్చేసి టార్గెట్ ఎంత, ప్రాజెక్ట్ 17A టార్గెట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ 7 ఫ్రిగేట్స్. సో ఇప్పుడు హిమగిరి వచ్చేసి 3rd ఫ్రిగేట్, నెంబర్ 1 వచ్చేసి మనకు ఐఎన్ఎస్ నీలగిరి, నెంబర్ 2 వచ్చేసి ఐఎన్ఎస్ ఉదయగిరి, నెంబర్ 3 వచ్చేసి మనకు ఐఎన్ఎస్ హిమగిరి. నెక్స్ట్ ఐఎన్ఎస్ నీలగిరి ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ద 7 ఫ్రిగేట్స్ బీయింగ్ బిల్ట్ అండర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2019. నెక్స్ట్ ఐఎన్ఎస్ ఉదయగిరి ఈజ్ ద సెకండ్ ఫ్రిగేట్ ఆఫ్ ద క్లాస్ అండ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2022. థర్డ్ వచ్చేసి మనకు హిమగిరి లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2025. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటి ఐఎన్ఎస్ నీలగిరి. ఐఎన్ఎస్ నీలగిరి లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2019. నెక్స్ట్ ఐఎన్ఎస్ ఉదయగిరి లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2022. నెక్స్ట్ ఫ్రిగేట్ హిమగిరి లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2025. టోటల్ టార్గెట్ వచ్చేసి 7 ఫ్రిగేటర్స్. అందులో మనకు ఉన్న ప్రాజెక్ట్ పేరేంటి, ప్రాజెక్ట్ 17A. మనం ఏమంటున్నాం, నీలగిరి క్లాస్కి సంబంధించిన ఫ్రిగేట్స్ని డెవలప్ చేసే ప్రాజెక్ట్, దట్ ఈస్ ప్రాజెక్ట్ 17A. దీనికన్నా ప్రయర్గా ఉన్నది ఏంటి అంటే ప్రాజెక్ట్ 17, దాన్ని శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ అంటాం. సో నెక్స్ట్ సిఆర్ఐబి బ్లడ్ గ్రూప్. సో బెంగళూరులో రీసెంట్గా మనకి ఏంటి అంటే ఒక రేర్ బ్లడ్ గ్రూప్ బయటపడింది, దాన్ని మనం ఏమంటున్నామంటే సిఆర్ఐబి బ్లడ్ గ్రూప్ అనడం జరుగుతుంది. సో హియర్ ఏ న్యూ రేర్ బ్లడ్ గ్రూప్ ప్రీవియస్లీ అన్ఐడెంటిఫైడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్. సో ఇంతకన్నా ముందు ప్రపంచంలో ఇక్కడ దీని ఉనికి లేదండి. సో ఫర్ ద ఫస్ట్ టైం బెంగళూరులో డిస్కవర్ చేయడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. సో బెంగళూరులో ఐడెంటిఫై చేయడం జరిగింది, ఐడెంటిఫైడ్ ఇన్ బెంగళూరు. సో అబౌట్ సిఆర్ బ్లడ్ గ్రూప్. సో ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ యాంటీజెన్స్ క్యారీడ్ ఆన్ ద డికే యాక్సలరేటింగ్ ఫ్యాక్టర్, దట్ ఈస్ డిఏఎఫ్. డిఏఎఫ్ అంటే ఏంటి, డికే యాక్సలరేటింగ్ ఫ్యాక్టర్. సో ఇందులో భాగంగా మనకి ఏంటంటే యాంటీజెన్స్, బేస్డ్ ఆన్ యాంటీజెన్స్ మనం ఏంటి అంటే అది ఏ బ్లడ్ గ్రూప్ అనేది చెప్పొచ్చు. సో హియర్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్ antigens carried on the decay accelerating factor, that is DAF, also known as CD55. So blood group antigens are molecules on the surface of red blood cells. So manaku RBC paina unna molecules ni manam emantunnam ante antigens antunnam. So RBC paina unna molecules ni manam emantunnam antigens antunnam. So here the blood group antigens are molecules on the surface of red blood cells. So the blood group system consists of 12 high prevalence and 3 low prevalence antigens. So మన blood group ఏంటి అంటే it consists of 12 high prevalence and 3 low prevalence antigens. Next, in recognition of its origin, the new group has been officially named CRIB. So the new group officially named CRIB. So in with CR representing chromer, ఇక్కడ సిఆర్ వచ్చేసి ఏంటంటే ఇట్ రిప్రజెంటింగ్ క్రోమర్. నెక్స్ట్ ఐబి స్టాండింగ్ ఫర్ ఇండియా బెంగళూరు, ఐ ఫర్ ఇండియా, బి ఫర్ బెంగళూరు. సో క్రోమర్ ఇండియా బెంగళూరు బ్లడ్ గ్రూప్ వచ్చేసి మనకి ఏంటి అంటే సిఆర్ఐబి బ్లడ్ గ్రూప్. నెక్స్ట్ రేర్ బ్లడ్ టైప్ ఈస్ వెన్ ఏ పర్సన్స్ బ్లడ్ టైప్ ఈస్ ఓన్లీ 0.1% ఆఫ్ ద పాపులేషన్. సో ఈ 0.1% ఆఫ్ పాపులేషన్లో ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ని మనం ఏమంటున్నాం, రేర్ బ్లడ్ గ్రూప్ అనడం చూసాం. సో లాస్ట్ మంత్ మనం డిస్కస్ చేసింది ఏంటి, గ్వాడా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దట్ ఈస్ ఐడెంటిఫైడ్ ఇన్ ఫ్రాన్స్ ఉమెన్. ఈ ఫ్రాన్స్ ఉమెన్లో మనం చూసిన బ్లడ్ గ్రూప్ ఏంటి, గ్వాడా నెగిటివ్. మళ్ళీ ఈ మంత్లో మనం చూస్తున్నది ఏంటి, సిఆర్ఐబి బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫైడ్ ఇన్ బెంగళూరు. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు లాంచ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా అనలైటిక్స్ బేస్డ్ రోడ్ సేఫ్టీ పైలట్ ప్రాజెక్ట్. సో సింపుల్గా ఏంటి, దీస్ డేస్ utilization of AI, that is artificial intelligence. So artificial intelligence is
గ్రోయింగ్ డే బై డే, ద యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజింగ్ డే బై డే. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం, సో మనకేంటి సూపర్లేటివ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ద ఫస్ట్ టైం కానీ హైయెస్ట్, టాలెస్ట్ ఇలాంటివన్నిటిని మనం సూపర్లేటివ్స్ అంటాం. సో అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు లాంచ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా అనలైటిక్స్ బేస్డ్ ఆన్ రోడ్ సేఫ్టీ పైలట్ ప్రాజెక్ట్. సో సింపుల్గా ఏంటంటే రోడ్ సేఫ్టీ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న స్టేట్ ఏంటి ఇండియాలో మొట్టమొదటిసారిగా అంటే మనకు వచ్చేసి ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ బికమ్ ఫస్ట్ స్టేట్. సో మొత్తం ఏంటంటే రోడ్ సేఫ్టీ. సో రోడ్ సేఫ్టీ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్న రాష్ట్రం ఏంటి ఇండియాలో మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్. సో అదే మనం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో డిస్కస్ చేసింది ఏంటి ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ ఇష్యూయింగ్ ఆఫ్ చలాన్స్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్. దాన్ని ఇక్కడ వైజాగ్లో వీళ్ళు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ ఇష్యూయింగ్ ఆఫ్ చలాన్స్, అది వచ్చేసి మనకి ఏంటంటే వైజాగ్ విశాఖపట్నంలో చూసాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫర్ రోడ్ సేఫ్టీ కోసం ఇక్కడ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో నెక్స్ట్ వీ హ్యావ్ లదాఖ్ డిక్లేర్స్ August 12 as Safai Andolan Day. So August 12 will be observed as Safai Andolan Day by Ladakh for Indus River conservation. In an attempt to check water pollution and promote conservation of Indus River, Ladakh has declared August 12 as Safai Andolan Day for the mighty river. So in order to introduce conservation measures, conservation of river Indus. So conservation of river Indus. So వీళ్ళు తీసుకొచ్చిన డే ఏంటి సఫాయి ఆందోళన్ డే. సో లదాఖ్ రీసెంట్గా ఇచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అంటే లదాఖ్ డిక్లేర్స్ August 12ని వీళ్ళు ఏ విధంగా డిక్లేర్ చేయడం జరిగింది సఫాయి ఆందోళన్ డే. సఫాయి ఆందోళన్ డే in order to conserve river Indus. So river Indus plays an important role. So example మనం ఏంటి Indus Water Treaty September 19, 1960. సో ఇండియా పాకిస్తాన్ మధ్యలో మనకి ఏంటంటే రివర్ ఇండస్ గురించి చర్చ ఎప్పుడు ఉంటుంది. అందులో భాగంగా September 19, 1960 రోజు మనకేమైంది ఇండస్ వాటర్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండస్ వాటర్ ట్రీటీ between India and Pakistan, World Bank as mediator. సో ఇందులో భాగంగా మనకేంటి అంటే పాకిస్తాన్కి అథారిటీ ఇక్కడ రావడం జరిగింది ఆన్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్. సో రివర్ ఇండస్ వచ్చేసి మనకేంటి అంటే జీలం, చీనాబ్, సట్లెజ్, బియాస్, రావి. సో ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ ఇండస్ ఏంటి మనకు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో మొత్తం వచ్చేసి మనకేంటి అంటే 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. అందులో భాగంగా అకార్డింగ్ టు 1960 ఇండస్ వాటర్ ట్రీటీ వరల్డ్ బ్యాంక్ యాజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ద పాకిస్తాన్ గాట్ అథారిటీ ఓవర్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, ఇండియా గాట్ అథారిటీ ఓవర్ ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్. సో వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్లో మనకి ఏమేమి ఉన్నాయంటే చీనాబ్, జీలం అండ్ ఇండస్. ఈ 3 రివర్స్ పైన అథారిటీ ఎవరికి ఉంది పాకిస్తాన్కు ఉంది. యాజ్ దే గాట్ అథారిటీ ఓవర్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, పాకిస్తాన్ గాట్ అథారిటీ ఓవర్ రివర్ ఇండస్, జీలం అండ్ చీనాబ్. వేరాజ్ ఇండియా గాట్ అథారిటీ ఓవర్ ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, దట్ ఈస్ బియాస్, రావి అండ్ సట్లెజ్. బియాస్, సట్లెజ్ అండ్ రావి. ఇండియా గాట్ అథారిటీ ఓవర్ బియాస్, రావి అండ్ సట్లెజ్. నెక్స్ట్ వైష్ణవ సెయింట్ తులసీదాస్ వాజ్ రిమెంబర్డ్ ఆన్ హిస్ 500th బర్త్ యానివర్సరీ. సో మనకి ఇండియన్ హిస్టరీలో ఉన్నది ఏంటి అంటే భక్తి సూఫీ మూమెంట్లో భాగంగా వీ హ్యావ్ సెవరల్ సెయింట్స్. అందులో భాగంగా 500వ పుట్టినరోజు వైష్ణవ సెయింట్ తులసీదాస్ వాజ్ రిమెంబర్డ్ ఆన్ హిస్ 500th
birth anniversary. So he was born in Banda district of Uttar Pradesh. So మనకు వచ్చేసి ఎవరు, తులసీదాస్, వైష్ణవ సెయింట్ తులసీదాస్, వైష్ణవ సెయింట్ తులసీదాస్. He was born in Banda district of Uttar Pradesh. His real name was Rambola Dubey. Next, he was contemporary of Akbar. Mughal king Akbar. So contemporary means existing at the same time. So he was considered to be contemporary of Mughal king Akbar, Vaishnava Saint Tulasidas. So key contributions ento chudam. Ramacharitmanas in Awadhi. So he has written Ramacharitmanas in Awadhi language. Next, he popularized the story of Lord Rama. So he popularized the story of Lord Rama because he wrote in the regional dialect that most people understand. So ఇక్కడ ఏంటి, భక్తి సూఫీ మూమెంట్స్ వచ్చేసి దే ప్రీచ్డ్ ద టీచింగ్స్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్. ఎగ్జాంపుల్ ఏంటి మనకు, తులసీదాస్ హ్యాస్ రిటర్న్ రామచరిత్ మానస్ ఇన్ అవధి లాంగ్వేజ్లో రాయడం జరిగింది. సో వీళ్ళు భక్తి అండ్ సూఫీ సెయింట్స్ యూటిలైజ్డ్ లోకల్ లాంగ్వేజెస్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ దేర్ టీచింగ్స్. నెక్స్ట్, అదర్ లిటరరీ కాంట్రిబ్యూషన్స్. ఈయన రాసిన అదర్ పుస్తకాలు ఏంటి అంటే దోహావళి, సాహిత్య రత్న ఆర్ రత్న రామాయణ్, గీతావళి, కృష్ణ గీతావళి ఆర్ కృష్ణావళి, వినయ పత్రిక. సో అదర్ లిటరరీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, దోహావళి, సాహిత్య రత్న ఆర్ రత్న రామాయణ్, నెక్స్ట్ వచ్చేసి గీతావళి, కృష్ణ గీతావళి ఆర్ కృష్ణావళి, వినయ పత్రిక. సో 500వ బర్త్ యానివర్సరీ కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా 100 years 200 years ఇలాంటి ఇయర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చినప్పుడు మనకు ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో తులసీదాస్ 500th బర్త్ యానివర్సరీ. హీ వాజ్ ఏ వైష్ణవ సెయింట్ ఆఫ్ భక్తి మూమెంట్, కాంటెంపరరీ ఆఫ్ మొఘల్ కింగ్ అక్బర్. సో నెక్స్ట్, ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ రీసెర్చర్స్ డెవలప్ అగ్రికల్చర్ వేస్ట్ బేస్డ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ దట్ కెన్ ఎలిమినేట్ ప్లాస్టిక్ యూజ్. సో మనం ఏంటి అంటే అగ్రికల్చరల్ వేస్టేజ్, సో పంట వ్యర్థాలు. సో మనం ఏంటంటే క్రాప్ కోసేసిన తర్వాత ఈ అగ్రికల్చర్ వేస్ట్ని మనం ఏంటంటే డిస్పోజ్ చేస్తాం. ఏ విధంగా, వాళ్ళు మంట పెట్టడం, సో దాన్ని కాల్చివేయడం జరుగుతుంది. సో కాల్చివేయడం వల్ల మనకి ఏమవుతుందంటే పొల్యూషన్ వల్ల గ్లోబల్ వార్మింగ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో మనకేంటంటే పొల్యూషన్ని బ్రేక్ చేయడం కోసం ఐఐటి మద్రాస్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఈ అగ్రికల్చరల్ వేస్ట్ నుంచి వాళ్ళు ఏం డెవలప్ చేశారు అంటే ప్యాకేజింగ్ మెటీరియల్స్ డెవలప్ చేశారు. సో మనం ఎప్పుడైనా ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకున్నప్పుడు, మనం ఆన్లైన్ నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు మనకేంటి అంటే అందులో ప్లాస్టిక్గా కొన్ని సైడ్లో ఉంటున్నాయి. ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ పాడవకుండా మనకేంటంటే ఈ ప్లాస్టిక్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ ప్లాస్టిక్ తీసేసి వీళ్ళు తీసుకొచ్చిన ఈ మెటీరియల్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో హియర్ ఐఐటి మద్రాస్ రీసెర్చర్స్ డెవలప్ అగ్రికల్చరల్ వేస్ట్ బేస్డ్ ప్యాకింగ్ మెటీరియల్స్. సో ఇప్పుడు ఈ ప్యాకింగ్ మెటీరియల్ వచ్చేసి ఏంటంటే మేడ్ ఫ్రమ్ ద అగ్రికల్చరల్ వేస్ట్ ఇన్ ఆర్డర్ టు ఆల్టర్నేటివ్ టు ద ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువగా పెరగొద్దు అని చెప్పేసి ఆల్టర్నేటివ్ టు ద ప్లాస్టిక్ వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే దే డెవలప్డ్ ప్యాకేజింగ్ మెటీరియల్ విత్ ద హెల్ప్ ఆఫ్ అగ్రికల్చరల్ వేస్టేజ్, ఐఐటి మద్రాస్. మనకేంటంటే న్యూస్లో ఉన్న ఐఐటీస్ చాలా ఇంపార్టెంట్. ఐఐటి మద్రాస్ వచ్చేసి దే డెవలప్డ్ ఏ సోలార్ కార్ ఆగ్నేయ, వీల్ చైర్ వచ్చేసి YD1. సో వాళ్ళు డెవలప్ చేసిన వీల్ చైర్ వచ్చేసి YD1. సో నెక్స్ట్, ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే వీ హ్యావ్ So Canada plans to recognize Palestine as a separate country. So prior to Canada we have UK and France. So ఇప్పుడు వచ్చేసి ఏంటి UK, France and Canada officially recognized Palestine as a separate country. Next, largest crude oil supplier countries to the India in 2025. First we have Iraq, second we have Saudi Arabia, third we have Russia, fourth UAE and fifth USA.
So next, how a vice president is elected. So electoral college of vice president consists of both the members of Lok Sabha and Rajya Sabha, that is both elected as well as nominated members of both Lok Sabha and Rajya Sabha. So next, Frigater Himagiri. So frigate Himagiri under project 17A, under project 17A, that is known as నీలగిరి క్లాస్ ఫ్రిగేటర్స్. ఇప్పుడు థర్డ్ వచ్చేసి డెలివరీ చేయడం జరిగింది. థర్డ్ వచ్చేసి ఫ్రిగేట్ హిమగిరి, ప్రయర్ ఐఎన్ఎస్ నీలగిరి అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి. సో ఫస్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ నీలగిరి డెలివరీ చేశారు, నెక్స్ట్ ఐఎన్ఎస్ ఉదయగిరి డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకేంటి ఫ్రిగేట్ హిమగిరి థర్డ్ వచ్చేసి. టోటల్ ప్రాజెక్ట్ కింద టార్గెట్ ఏంటి 7 ఫ్రిగేటర్స్ని డెవలప్ చేయాలి, అందులో భాగంగా ఇప్పుడు 3 డెవలప్ చేయడం జరిగింది. సో ప్రయర్ టు ప్రాజెక్ట్ 17A వీ హ్యావ్ ప్రాజెక్ట్ 17 దట్ ఈస్ నోన్ యాజ్ నీలగిరి క్లాస్, నీలగిరి క్లాస్. సో నెక్స్ట్, సిఆర్ఐబి బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫైడ్ ఇన్ బెంగళూరు. ఎర్లియర్ గ్వాడా నెగటివ్ గ్రూప్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ఫ్రాన్స్. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు utilize artificial intelligence in road safety for the purpose of road safety. So next, Ladakh declares August 12 as Safai Andolan Day to conserve the Indus River. Indus River ni conservation kosam August 12 was identified as Safai Andolan Day. So next, 500th birth anniversary of Tulasidas. Vaishnava saint Tulasidas, he was contemporary of Mughal king Akbar and he has written Ramcharitmanas in Awadhi language. So next we have IIT Madras researchers develop agriculture waste based packaging material in order to curb plastic material. ఓకేనండి, ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో we will meet again. Thank you.